హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? నేను లాంగ్ హెయిర్ కోసం ఒక ఆయిల్ అయితే ప్రిపేర్ చేశాను. మరి ఆయిల్ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఈ ఆయిల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మన ఇంటి దగ్గరలోనే దొరికేస్తాయి. అలాగే ఆయిల్ చేయడం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం ఓపిక ఉండాలి, ఎందుకంటే ఇది బాగా టైం టేకింగ్ ప్రాసెస్. ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన మందార పువ్వులు, ఉసిరికాయలు, మందారం ఆకులు, ఫ్లాక్స్ సీడ్స్, ఆమ్లా, గోరింటాకు, ఆనియన్స్, మెంతులు, కోకోనట్ ఆయిల్ అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. దీంట్లో నేను 250 ml వర్జిన్ కోకోనట్ హెయిర్ ఆయిల్ని అయితే యూస్ చేశాను. ఇది ప్యూర్ కోకోనట్ ఆర్గానిక్ హెయిర్ ఆయిల్ అన్నమాట. ఇది మనకి ఆర్గానిక్ షాప్స్లో దొరుకుతుంది, ఆయుర్వేద షాప్లో కూడా దొరుకుతుంది. అలాగే ఇందులో నేను కొన్ని లవంగాల్ని, అలాగే విటమిన్ ఈ క్యాప్సిల్స్ని కూడా యూస్ చేశాను. ఇప్పుడు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా వేసుకొని పైన కోకోనట్ ఆయిల్ పోసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా మొత్తం బాయిల్ చేయాలి. ఈ హెయిర్ ఆయిల్ని మనం డైలీ యూస్ చేయడం వలన హెయిర్ గ్రోతే కాకుండా హెయిర్ స్ట్రక్చర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు అందరికీ షాంపూస్ వలన ఫ్రీజీ అలాగే డ్రై హెయిర్ అయిపోతుంది కదా, అది కూడా మనకి పోతుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇందులో నేను 2 స్పూన్స్ ఆల్మండ్ ఆయిల్ అలాగే కొంచెం సీసమ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను. మీకు దొరికితే క్యాస్టర్ ఆయిల్ని కూడా యూస్ చేయొచ్చు. ఇలా అన్నీ దగ్గరికి అయిపోయేలాగా మనం వేసుకున్న ఆయిల్ అంతా కరెక్ట్గా అబ్జర్వ్ అయిపోవాలి. అంటే ఎంత ఆయిల్ అయితే వేసామో అంత ఆయిల్ కన్నా తక్కువే రావాలి మనకి. అంతవరకు మొత్తం ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే జరగాలి. కంప్లీట్ అయిపోయాక 1 డే మొత్తం 24 hours అలా ఆయిల్లోనే ఉంచేయండి. నెక్స్ట్ ఫిల్టర్ చేసుకొని ఒక జార్లో వేసుకుంటే మన ఆయిల్ రెడీ అయిపోతుంది. బాయ్.